అనేకమైన విషయాల్లో ప్రయాస గురించి మనం చూస్తే అవన్నీ వ్యర్థమైపోతాయని జ్ఞాని అయిన సొలొమోను చెప్తా ఉంటాడు. భూమి పైన ఆకాశము కింద నరుడు పడేటటువంటి ప్రతి ప్రయాస వ్యర్థము అని మాట్లాడుతూ ఉంటాడు. అయితే అపోస్తుడైనటువంటి పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో అంటాడు, కాగా నా ప్రియమైన సహోదరులారా, ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి కదలని వారును స్థిరులునయుండి ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎల్లప్పటికీ మీరు ఆసక్తులై ఉండండి అని చెప్తా ఉన్నాడు. ఈ లోకములో చాలా మంది ప్రయాసపడి ధనాన్ని కూడా సంపాదించుకుంటారు కదా, ధనాన్ని సంపాదిస్తారు, ఆస్తిని సంపాదిస్తూ ఉంటారు. కాబట్టి ఇదంతా కూడా సంపాదించిన తర్వాత ఎవరికి ఇస్తారంట? దాని కొరకు ప్రయాసపడని వానికి దానిని ఇచ్చి వెళ్ళిపోతాడంట. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు, ఇది అంతా కూడా వ్యర్థం అని చెప్పాడు. కానీ ప్రభువునందు ప్రయాస ఎలా ఉంటది? ప్రభువునందు నువ్వు ఇక్కడ ప్రయాస పడుతున్నావు కదా, ఈ ప్రయాసకు తగినటువంటి ఫలితము ఇక్కడ నీకు కనబడకపోవచ్చేమో, ఒకవేళ కనబడిద్ది, ఒకవేళ కనబడకపోవచ్చేమో, కానీ పరలోక రాజ్యములో నీ ప్రయాసకి ఏందంటండి ప్రతిఫలము దక్కిద్ది. అర్థమైందా? అందుకనే ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదు. కనుక మీరు కదలని వారును స్థిరులునై ఉండి ప్రభువు కార్యాభివృద్ధి ఎల్లప్పటికీ ఆసక్తులై ఉండండి. అందుకే ఇక్కడ ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు, ఏ విషయంలో ప్రయాసపడుతున్నారు? మీరు ఎవరినైనా సేవించండి, నేనును నా ఇంటి వారు మాత్రము యెహోవానే సేవిస్తాము అని అంటున్నాడు. అంటే ఆయనను సేవించే విషయంలో ప్రయాసపడాలి. ఎలా సేవించాలి ఆయనను అని అంటే, ప్రియులరా, మనము మాత్రమే కాదు కానీ దేవుని యొక్క మందిరము ఆత్మతో సత్యముతో ఆరాధించేటటువంటి ప్రజలందరితో నింపబడాలని మనము ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనతో మాత్రమే కాదు, ఈరోజు మేము చాలా ప్రయాసలు పడుతున్నాం. మీకు కొంచెం కనబడతా ఉండొచ్చు, కొన్ని కనబడకపోవచ్చు. ఎందుకు ఆ ప్రయాస అంటే, దేవుని యొక్క మందిరములో ఆత్మతో సత్యముతో మేము మాత్రమే దేవుణ్ణి ఆరాధించాలని కాదు. అర్థమవుతుందండి? దేవుని యొక్క మందిరములో ఆత్మతో సత్యముతో అనేకులుగా చేరి